నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ అన్నాడు. సంక్రాంతి వస్తుంది కదండి, ఓ పంచెల చాపు చీరా కొనాలన్నాడు. నేనన్నా పంచమి ఇంట్లో కట్టుకునే వాళ్ళు ఎవరన్నా? అయ్యో అలా అంటారేంటి కోటేశ్వరారు, మా ఇంట్లో మా స్వామి అమ్మవారు ఉన్నారు కదా అన్నాడు. నేను తెల్లబోయా. స్వామి అమ్మవారు ఎవరయ్యా అన్నాను. మరి మా సింహాసనంలో మా స్వామివారు అమ్మవారు ఉన్నారు కదండి, పార్వతీ పరమేశ్వరులు. పండక్కి నేను కొనుక్కుని, మా ఆవిడ కొనుక్కుని, మా పిల్లలు కొనుక్కుని వాళ్ళని వదిలేనా? తల్లిదండ్రులు కదా, ముందు వాళ్ళకి కొని మేము కొనుక్కుంటాం అన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు కాడు, వాళ్ళు ఉన్నారని నమ్మాడు. నువ్వు కొన్నావా అలా? ఎప్పుడన్నా పెళ్లికి బట్టలు మేనత్త పేరు రాస్తావు, మేనల్లుడి పేరు రాస్తావు, ఆ తమ్ముళ్ళు రాస్తావు, వదినలు రాస్తావు, ఎవరికి ఏ రేంజ్ రాస్తావు, ఎందుకైనా మంచిదని సేఫ్ సైడెడ్గా ఇంకో 10 చీరలు అంటావు. నా ఇంట నా సింహాసనంలో ఉన్న నా సర్వేశ్వరుడికి, నా తల్లికి ఓ పంచల చాపు, ఓ చీర, పసుపు, కుంకమని మొట్టమొదట ఓ పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టావా? నీకిక్కడ సౌందర్యం ఉంటే వాడు అక్కడ పొంగిపోతాడు. ఎంత పంచ పెట్టావని కాదు, ఆయన కట్టుకునే పంచి నువ్వు పెట్టలేవు. కానీ తండ్రి ఎంతంత పంచలైనా కట్టగలడు, అంతటి సమర్థుడు. ఆయన షష్ఠి పూర్తి పీటల మీదయా కొడుకు సంతోషంతో తీసుకొచ్చినటువంటి ఓ 300 రూపాయల పంచ కట్టు కూర్చుంటాడు. అది కాళ్ళకి పిక్కలకి పైకి వెళ్ళింది, అయినా కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? పాపం వాడికి తెలియదండి, ఈ పిల్లాడు ఏదో తెచ్చాడు పంచ, వాడు తెచ్చింది కట్టుకుంటే వాడికి సంతోషం అని కట్టుకుంటాడు. నీ ఆర్తి ఆయన నీకు సుందరవదనారవిందంగా కనపడతాడు. ఇంతకన్నా నేను నోరు కొట్టుకోక్కర్లేదు అనుకుంటున్నాను. కాబట్టి ఎవరి చేత కట్టబడనటువంటి వాడు అమాయకురాలైనటువంటి గోపిక కడదామని ప్రయత్నిస్తే అయ్యో ప్రయత్నిస్తోందని తనంత తాను కట్టుబడి దామోదరుడైనట్టు నీవు కూడా ఈశ్వరుడి పట్ల అంత కృతజ్ఞతాభావంతో ఉంటే ఆయన నీకు సుందరవదనారవిందుడై కట్టుబడతాడు. ఇది చెప్పడానికి పక్కకి తెచ్చారు ఆ పేర్లు తప్ప ఏదో సరదాగా ఇది బాగుంది ఇది బాగుందని వేయడం కాదు. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. ఇప్పుడు ఇత పూర్వం శ్లోకంలో నిన్న మీకు చెప్పినప్పుడు నేను ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే అన్నప్పుడు ఉద్ధృత నగ అంటే కొండ ఎత్తి పట్టినటువంటి వాడు గోవిందుడే. అందులో ప్రకటనంగా పేరు చెప్పకపోయినా గోవిందనామస్మరణమేగా శంకరాచార్యులు వారు చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఒక దాన్ని దాచారు శంకరాచార్యులు గారు. ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు 10 అవతారములు స్వీకరించాడు. అందులో ఇంకా కల్కి అవతారం రాలేదు కాబట్టి 9 అవతారాలు వచ్చాయి. 9 అవతారాల్లో పట్టాభిషేకం జగద్విఖ్యాతంగా జరిగినటువంటి అవతారాలు 2. ఒకటి పట్టాభిషేకం అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేటటువంటి అవతారం ఏది? రామావతారం. రామ పట్టాభిషేకం అంటాం కదా. రామావతారంలో పట్టాభిషేకం జరిగింది. 2వ అవతారం ఉంటుంది, అందులో పట్టాభిషేకం జరిగింది. ప్రధానమైన పట్టాభిషేకాలు. అదే అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో రాచరికం చేయడానికి సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం లేదు. ఎందుకంటే ఆ అవతారంలో యాదవులకు పరిపాలనాధికారం లేదు, అందుకని కృష్ణుడు తీసుకోలేదు. మళ్ళీ ఆ కథ వేరనుకోండి, ఇప్పుడు దాని జోలికి నేను వెళ్ళను. కాబట్టి కృష్ణుడు రాజ్యపాలన చెయ్యలేదు, కానీ ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఏ పట్టాభిషేకం జరిగింది? అప్పుడు ఏ పేరు వచ్చింది? గోవింద. నిన్ననేగా మీకు చెప్పాను నేను. సురభిక్షీరములం సురద్విప మహాసుండాలతానీత నిజ్జరగంగాంబువులం నిలింపజననీ సన్మౌలి సంఘంబుతో సురనాథుండభిషక్తి చేసి పలికెన్ సొంపార గోవిందుండన్ సురణాక్రాంత విపక్షుతోయిత జలాక్షున్ సాధు సంరక్షణున్. ఆ రోజున ఆకాశగంగా జలాల్ని ఐరావతం తన తొండంతో పట్టుకుని వస్తే కామధేనువు పాలతోటి ఇంద్రుడు అభిషేకించి గోవిందా అని పిలిచాడు. కాబట్టి కృష్ణావతారంలో సింహాసనం మీద కూర్చోపెట్టకపోయినా ఇంద్రుడు ఆయనకి పాలు పోసి మందాకినీ జలాలు పోసి గోవిందా అని పట్టాభిషేకం చేసి పిలిచాడు. గోవింద పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకము అయింది, గోవింద పట్టాభిషేకము అయింది. అసలు మనుష్య జాతికి కీర్తి తెచ్చినటువంటి వాడు ధర్మావలంబకుడు రామచంద్రమూర్తి. కాబట్టి ఈ స్తోత్రంలో ఎక్కడైనా ధనుజకులామిత్ర అన్న దాంట్లో తప్ప
రాక్షస సంహారం చేసినటువంటి వాడా అంటే ప్రధానంగా రాముణ్ణి కీర్తించడం తప్ప అసలు ప్రకటనంగా శంకరాచార్యుల వారు రామనామం ఎక్కడైనా చెప్పారా ఈ స్తోత్రంలో? ఎక్కడా చెప్పలా. అసలు మనుష్యులకి ధర్మం నేర్పినవాడు ఆయన కదండి. భద్రాచలం వెళ్ళి ఆ శంకరాచార్యుల వారే ఆయన్ని స్తోత్రం చేశారు. మహానుభావ, ఇంత గొప్ప అవతారమయ్యా నీది అని. అటువంటి శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో ఎక్కడా రామనామం ఎత్తలేదు. పైగా రామ పట్టాభిషేకం పరిపాలనాంశ కలిగిన పట్టాభిషేకం. పట్టాభిషేకం పరిపాలన కోసం చేస్తారు. ఆ మాటకొస్తే కృష్ణుడికి గోవిందుడిగా పట్టాభిషేకం పరిపాలన కోసం పట్టాభిషేకం కాదు. కాబట్టి రామనామం వెయ్యాలి. గోవింద అని వేశారు కానీ రామ అని వేయలేదు అక్కడ. ఎందుకే లేదు? ఎందుకు ఆయన మళ్ళీ గోవింద అనే వాడారు? ఉద్ధృతనగా గోవింద అయినప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? రామ అనకుండా పరిపాలనాంశగా చూస్తే రామ కదా పెట్టాలి అక్కడ. ఎందుకు పెట్టారో తెలుసా అండి గోవింద అని? మీరు చాలా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఈ విషయాన్ని. రామచంద్రమూర్తి రావణ సంహారం చేసేశారు. చేసేసిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు 80 ఋషులు వచ్చారు. కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అని వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. ఈ 80 వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేశారు. అభిషేకం చేసి స్నానం చేయించి ఈ 80 ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన మనసు కొంచెం ఇబ్బంది పడింది. ఆయన మనసు బాధపడింది. అంటే భగవంతుడు బాధపడతాడండి అని మీరు అడగచ్చు. రామావతారం మనుష్యుడికి సంబంధించిన అవతారం కాబట్టి సీతమ్మ కనపడకపోతే ఏడిచాడా లేదా? ఏడిచిన వాడు ఏదైనా తేడా వస్తే కొంచెం బాధపడతాడా పడ్డా? ఒక తేడా ఒకటి జరిగింది రాముడికి పట్టాభిషేకం జరిగినప్పుడు. ఏమిటా తేడా అంటారేమో. ఏ మహానుభావుడు రామాయణాన్నంతటినీ దర్శనం చేసి రచించాడో బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ వాల్మీకి మహర్షి రామ పట్టాభిషేకం చేసినప్పుడు ఒక మాట రాశారు. అది వాసవో వసుహు అని. అంటే వసువులు అష్టవసువులు ఉంటారు 80. వాళ్ళు వాసవో అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి వసువులు పట్టాభిషేకం చేస్తారు. ఇంద్రుడికి వసువులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో ఈ 80 ఋషులు రాముడికి పట్టాభిషేకం చేస్తే అలా ఉంది అని రాశారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంద్ర పట్టాభిషేకం చాలా గొప్పది కదా అందుకని పోల్చారు. కానీ రాముడు కుందెట్ట మనసులో. ఎందుకో తెలుసా? ఇలా అంటారు ఏమిటినన్నది. ఎందుకని అంటే ఆ రాముడు చిన్నపిల్లవాడిగా ఉండగా బాలకాండలో చెయ్యరాని తప్పు పని చేసినటువంటి ఇంద్రుడు పతివ్రత అయినటువంటి అహల్యతో చెయ్యరాని దోషం చేస్తే రామచంద్రమూర్తి యొక్క పాద ధూళి తగిలి మళ్ళీ అహల్య శాప విమోచనాన్ని పొందితే ఆయన పతితపావనుడు అని పేరు వచ్చింది. ఆ ఇంద్రుడు దోషం చేస్తే అహల్యని తాను ఉద్ధరించాడు. ఆ ఇంద్రుడి పట్టాభిషేకంతో తన పట్టాభిషేకాన్ని పోల్చడం ఏంటి? ఎవరు తప్పు చేశాడో ఆ తప్పు చేసిన వాడి వల్ల పొరపాటు పొంది ఇబ్బంది పడిన స్త్రీని తన పదరజస్సుతో ఉద్ధరించినటువంటి రామావతారం యొక్క పట్టాభిషేకాన్ని బాలకాండలోనే తప్పు చేసిన వాడిగా చెప్పబడ్డ ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి చూపించడమా? అరే ఇంద్ర పట్టాభిషేకం జరిగినట్టు జరిగిందన్నారు వాల్మీకి మహర్షి. ఇంద్రుడు ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడిని? నేను పతితపావనున్నై ఆవిడ్ని ఉద్ధరించాను. ఆయన ఆవిడికి మచ్చ తెచ్చాడు. ఆయనతో నన్ను పోల్చారేమిటి? ఇంద్రుడు అన్న పేరుతోటి పట్టాభిషేకానికి కొంచెం బాధపడ్డట్టు ఆయన. అందుకని ఆ పట్టాభిషేకానికి రాముడు లోపల సంతోషించింది లేదు. కాదు, రెండో కారణం ఏమిటో తెలుసా అండి? రావణాసురుడు ఎంత భయంకరుడో రావణాసురుడి కొడుకు అంత భయంకరుడు. ఆయనకి పేరు మేఘనాథుడు, కానీ ఆయన బిరుదునామం ఇంద్రజిత్. ఎందుకంటే ఇంద్రుణ్ణి గెలిచాడు. ఇంద్రుణ్ణి గెలిచినటువంటి వాడు కనుక ఇంద్రజిత్. ఇంద్రుణ్ణి గెలిచిన వాడిని తన తమ్ముడు లక్ష్మణుడు చంపేశాడు. అంటే తన తమ్ముడైన లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపితే తాను రావణాసురుణ్ణి చంపి విజయరాఘవుడు అని పేరు పొందాడు. విజయరాఘవుడైనటువంటి వాడికి తన తమ్ముడి చేతిలో ఓడిపోయినటువంటి ఆ రావణుడి కొడుకు చేతిలో ఓడిపోయినటువంటి ఇంద్రుడితో పోల్చి అభిషేకం చెప్పడం ఏమిటి? ఆ ఇంద్రజిత్తుతో పోల్చడం
ఆయన ఓడిపోయాడు కదండి. మరి రావణాసురుని యొక్క కొడుకు చేతిలో, ఇంద్రజిత్ చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి వాడెవరో ఆ ఇంద్రుడు, ఆ ఓడిపోయినటువంటి ఇంద్రుడితోటే తన పట్టాభిషేకాన్ని పోల్చడం ఇంద్రుడి పట్టాభిషేకంలో ఉందని. కాబట్టి రామ పట్టాభిషేకంలో ఈ రెండు వాసవో వసుహు అని వసువులు ఇంద్రుడికి చేసినట్టు చేశారు అనడం వల్ల రాముడి మనసు కుందిందిట. వీళ్ళు ఏమిటో అనేశారు, కానీ ఇది ఎలా కుదురుతుంది? రెండు కారణాల వల్ల. ఆ ఇంద్రుడికి నాతో పోలికేమిటి పట్టాభిషేకానికి? ధర్మంలోనూ సరిపోడు, పైగా రావణుడి కొడుకు చేతిలో ఓడిపోయినటువంటి వాడు. అట్లా ఓడిపోయినటువంటి వాడిని తీసుకొచ్చి నా పట్టాభిషేకంతో పోల్చడం ఏమిటి అని ఆయన బాధపడ్డట. అదే గోవింద పట్టాభిషేకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంద్రుడే వచ్చి ఈయనకి అభిషేకం చేసి కాళ్ళ మీద పడ్డాడు, చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద. కాబట్టి గోవింద పట్టాభిషేకం జరిగినప్పుడు సంతోషించట. అమ్మయ్య, వీడే వచ్చి నాకు గోవింద అని పిలిచి నా కాళ్ళ మీద పడ్డాడు. ఇది త్రేతాయుగంలో ఉన్న బాధ ద్వాపర యుగంలో పోయింది. కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం చేస్తే మీరు పట్టుకున్నారో లేదో అని చెప్పింది. కాబట్టి మనసు సంతోషించిన పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకం. పట్టాభిషేకం జరిగిన పోలిక వల్ల కొంచెం కుందిన పట్టాభిషేకం రామ పట్టాభిషేకం. అందుకని గోవింద అంటే ఆయన ఎక్కువ సంతోషిస్తాట. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, పరిపాలనాంశగా పట్టాభిషేకం గుర్తొచ్చేటప్పటికి కొంచెం ఆయన చిన్నబుచ్చుకుంటాడు. ఆ బాధ ద్వాపరయుగంలో పోయింది పట్టాభిషేకంలోని. గోవిందా అంటేనే ఎక్కువ సంతోషిస్తాడని గోవిందా అనే వేశారు ఆయన. మళ్ళీ ఒక్క మాట శంకరాచార్యులు వారు వేశారంటే లోపల ఎంతో హృదయం ఉంటుంది, ఆయన ఎంతో భావన ఉంటుంది. కాదు, ఎందుకు వేశారో తెలుసా అండి? ఇద్దరిని కీర్తిస్తారు. ఎప్పుడు భోజనాలు చేస్తున్నా, పంక్తిలో ఉన్నా, ఏం చేస్తున్నా ఇద్దరిని కీర్తిస్తారు. ఎప్పుడు కూడా మనం చూడండి, పార్వతీపతే హరహర మహాదేవ అన్నాను అనుకోండి, శంభో శంకర అంటారు. కానీ ఏమీ అనకపోయినా సరే ఇలా నేనంటేనే మీరు అంటారు. హరే పార్వతీపతే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అంటే శంభో శంకర అంటారు. ఏమీ అనకపోయినా గోవిందా గోవిందా అంటారు తిరిగి. దానికి ముందెవరు ఏం చెప్పక్కర్లేదు, చెప్పకపోయినా గోవిందా గోవిందా అంటారు. పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి మొదట ఏం నేర్పుతారంటే రెండు చేతులు తీసుకెళ్లి జోగలు పెట్టించి గోవింద గోవింద అంటారు. పిల్లాడు పుట్టగానే గోవింద. ఆయన పేరు వెంకటేశ్వరుడు, అయిన మెట్లెక్కుతూ గోవిందా గోవింద గోవిందా గోవింద అంటారు. క్యూ జరగలేదనుకోండి, గట్టిగా గోవిందా 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 గోవింద అంటారంటే ఏమండో లైన్ జరపండి, ఏమండో లైన్ జరపండి. ఆఖరికి భోజనాలు ఎట్టారనుకోండి, ఉచిత భోజనాల దగ్గరికి వెళ్ళారనుకోండి, తింటూ తింటూ మధ్యలో ఎవడో గోవిందా గోవిందా అంటారు. ఆదివరాహస్వామి గుడికి గోవిందా గోవిందా, గుండు చేయించుకున్నారనుకోండి గోవిందా గోవిందా. ఆఖరికి ఇంట్లో ఎవడో ఊడిపోయాడు అనుకోండి, గోవింద కొట్టేశాడు. పుట్టుకనందు మంగళమనందు అమంగళమనందు అన్నిటి యందు గోవింద. చిత్రం ఏంటంటే గోవిందనామానికి అంత ప్రఖ్యాతి ఉంది. ఒక్క మంగళంలో ఉపయోగించడం కాదు, అసలు దాన్ని ఉపయోగించకుండా ఉండడం అన్నది ఉండదు. ఎవరో ఒక ఆయన ఓడిపోయాడు అనుకోండి, ఆయన ఏమైందండి అని అనుకోండి, గోవింద కొట్టేశాడండి అంటే. చిత్రం ఏంటంటే పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, పుట్టడం దగ్గర నుంచి ఊడిపోవడం వరకు గోవిందనామమే. అటువంటి నామాన్ని ఉద్ధృతనగా అని వదిలేసి ప్రకటనంగా అనకపోతే దోషం అయిపోలేదు. అందుకని గోవింద అన్నారు. అలా అనకపోతే వీళ్ళు చిన్నబుచ్చుకుంటారు ప్రార్థనలో, అదేంటి ఇన్ని ఉన్నాయి కానీ గోవింద అంటే బాగుండేదని. ఆయన రాయలేదని మనమే ఇదంతా చదివేసి గోవింద గోవింద అంటాం. అప్పుడు శంకరాచార్యుల వారు చిన్నపుచ్చుకోవాలి. అందుకని నేనే చేస్తే గొడవ వదిలిపోతుందని మళ్ళీ దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద. ఈశ్వరుడి అనుగ్రహం కలగడానికి ప్రధానమైంది ఏదంటే గురువు గారి అనుగ్రహం ఉండాలి. గురువు గారి అనుగ్రహం మీకు ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టినప్పుడు మీ ప్రయత్నం చేత మీరు తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. గురువు గారి అనుగ్రహం అంగరక్ష. కాబట్టి శంకరాచార్యులు వారు ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు తన గురువు గారిని తలిచేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఆయనకి ఏదైనా అసహ్యం వేసింది అనుకోండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని గోవిందం అని గోవిందుడు అన్నట్టు కానీ తన గురువు గారు గోవింద భగవత్పాదాచార్యుల వారిని తలుచుకుంటుంటారు. ఇంతమంది ఉద్ధరింపబడడానికి నేను ఈ స్తోత్రం చెప్తున్నాను కదా, మా గురువు గారి పేరు ఇందులో ఉంటే కదా అనుగ్రహం. అందుకని గోవింద భగవత్పాదుల్ని తలుచుకున్నట్టు ఉంటుందని గోవింద కాదు.
అసలు ఈ లోకానికి ఎలా బతకాలో జ్ఞానం చెప్పడానికి మొట్టమొదటి జగద్గురువు అనేటటువంటి బిరుదు పొందినవాడెవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత చెప్పాడు. అసలు లోకానికి భగవద్గీత చెప్పి నాకన్నా ముందు జగద్గురువు అని బిరుదు పొందినటువంటి వాడిని నేను స్మరించకపోతే నేను ఎలా జగద్గురువుని అవుతాను? కాబట్టి నాకు ముందు జగద్గురు స్థానాన్ని పొందినటువంటి కృష్ణుడిని ఇందులో ప్రకటనంగా తలుచుకోవాలి. కాబట్టి ఆ కృష్ణుడు పట్టాభిషేకం పొందిన నామం గోవింద. ఒక్క కారణం కాదు, ఎన్ని కారణాలకి గోవింద పెట్టారో చూడండి ఆయన. కాబట్టి దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమందరమపనయత్వం మే. శంకరులు అంటున్నారు భవజలది మదన మందర అన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక వింత ప్రయోగం చేశారు. అసలు శ్రీ మహావిష్ణువు మందర పర్వతం ఎప్పుడూ అవలేదు. ఆయన ఆదికూర్మం అయ్యారంతే. మీరు బాగా గమనించండి, ఆయన మందర పర్వతం అయ్యారా? ఆయన అవలేదు. మందర పర్వతం పాల సముద్రాన్ని తిలుకుతున్నప్పుడు అందులో పెట్టి వాసుకుని తాడుగా చేస్తే వాసుకి అన్న తాడుతో తిప్పుతున్నప్పుడు వదిలైతే పర్వతం కిందకి వెళ్ళిపోతుంది పాల సముద్రంలోకి. అరే ఈ పర్వతం నిలబడ్డానికి ఆధారం కావాలన్నారు. ఇప్పుడు ఆయన ఆదికూర్మమై మందర పర్వతం కింద చేరారు. వీపు మీద చేరితే ఆయనకి ఎప్పటి నుంచో వీపు మీద కొంచెం దొరదుందిట. అది అప్పుడు తీరింది. ఒక ఆయన తిప్పి పొడిచాడు. చిత్రం ఏమిటంటే ఆ మందర పర్వతంగా ఉన్నటువంటి ఆ మందర పర్వతాన్ని ఆదికూర్మంగా ఉన్న విష్ణువు భరించారు, కానీ మందర పర్వతం ఆయన అవలేదు కదండి. కానీ శంకరులు అంటున్నారు భవజలధి మదన మందర, నువ్వే మందరాన్ని అన్నారు. ఇక్కడ ఎలా మందరం? ఇక్కడ ఎలా మందరం? ఆయన మందర పర్వతం ఎలా అయ్యారు అంటే భవజలధి సంసారం అనేటటువంటి సముద్రాన్ని చిలికడానికి మీరు ఎవరిని కవ్వంగా తీసుకోవాలి అంటే మందర పర్వతాన్ని కాదుట, పరమేశ్వరుణ్ణి కవ్వంగా తీసుకోవాలి. ఇప్పుడు పరమేశ్వరుడనే కవ్వాన్ని తీసుకుని మీరు చిలుకుదాం అనుకున్నారనుకోండి, ఆ కవ్వం జారిపోతుంది. కవ్వం జారిపోకుండా ఉండాలంటే కవ్వానికి కట్టిన తాడు గట్టిగా కట్టి వదులు కాకుండా తిప్పడం రావాలి. మీరు పట్టుకున్నారో లేదా ఎప్పుడైనా అసలు చల్ల చిలకడం చూస్తే మీకు తెలుస్తుంది. యువతల వైపు మీరు ఇలా లాగి యువతల వైపు ఇలా వదిలేశారనుకోండి, కవ్వం కిందకి వెళ్ళిపోతుంది. ఇలా లాగినప్పుడు ఈ తాడు ఇక్కడ వరకే వెళ్ళాలి, స్టిఫ్గా ఉండాలి కవ్వం. మళ్ళీ ఇది ఇలా అంటున్నప్పుడు ఇది ఇలా వెళ్ళాలి ప్రపోర్షనేట్గా. ఇలా సమానంగా పెడితే కవ్వం జారిపోకుండా కింద తిరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ తాటితో పట్టుకోవడంలో కవ్వం మజ్జిగలో తేలి ఉండి చిలుకుతూ ఉంటుంది, దానికి ఆధారం లేకుండా చిలుకుతుంది. అప్పుడంటే మందర పర్వతానికి ఆదిపూర్వం ఆధారం కావలసి వచ్చింది. ఇప్పుడు ఈ సంసారం అనే సముద్రాన్ని చిలకడానికి ఆధారం అక్కర్లేదు, కవ్వాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. కవ్వం నువ్వు, పట్టుకోవలసినటువంటి తాడు భక్తి. అందుకని కట్టిన తాడుతో మొదలైంది శ్లోకం. దామోదర అది అక్కడ కట్టింది తాడుతో, ఇక్కడ నువ్వు కట్టాలి. అది గుర్తు చేయడానికి దామోదరతో మొదలు. శ్లోకం మొదలు పెట్టి కొనసాగింపు తీసుకొస్తే అలా ఉంటుంది శంకరాచార్యుల వారి. ఆ బిగి అలా మెయింటైన్ చేస్తారు ఆయన. కాబట్టి ఆ కవ్వాన్ని గట్టిగా పట్టుకో. ఎక్కడైనా చెప్తున్నారా భక్తి అన్న తాడేసి కట్టు అని చెప్తున్నారా? మీరు ధ్యానంలో పట్టుకోవాలి. కాబట్టి భవజలధి మదన మందర, పరమేశ్వరుణ్ణి మందర పర్వతంగా కవ్వంగా చేసి భక్తి అనే తాడు కట్టి సంసారం అనేటటువంటి సముద్రాన్ని చిలుకు. అమృతం వస్తుందా? వస్తుంది. కానీ అమృతం కన్నా ముందేం వస్తుంది? హలాహలమే వచ్చి తీరుతుంది. అదేగా వచ్చింది. నీకు అంతే వస్తుంది. చాలామంది ఉపాసనలో ఎక్కడ విసుగు చెందిపోతారంటే, మా మనసు నిలబట్టలేదండి, ఏమిటో మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇవన్నీ మాకు ఎప్పటికి అర్థం అవుతాయి, మీరు రేపు వెళ్ళిపోతారు, మేము 3 రోజులకు మర్చిపోతాం అంటుంటారు. కాదు, శంకరాచార్యుల వారు అంటున్నారు, నువ్వు మరిచిపోవడం కాదయ్యా, మొట్టమొదట్లో ఎవరికైనా నిరాశ, నిస్పృహ, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము సంసారంలో ముందు ఇవే వస్తాయి. ఇవి రాకుండా ఎవ్వరూ ఉండరు. ఏ మహాత్ముడి జీవితం మీరు తీసుకోండి, అస్సలు ఏమీ జరగకుండా మహాత్ముడిగా పుట్టి మహాత్ముడైపోయిన వాడు మీకు ఎవ్వరూ కనపడ్డారు. ఎక్కడో అక్కడ కష్టం అన్నది ఉండి తీరుతుంది జీవితంలో. రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచకుండు పుట్టింది కంఠంలో.
రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది చేతి మీద. ఏ వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి కడుపులో పేగులు అంటుకుపోయి కళ్ళు దృష్టి తగ్గిపోయింది. ఏ మహానుభావుడు అంత ధర్మం పాటించారో, ఏ మహానుభావుడు అపర శంకరాచార్యుల వారై దేశమంతటా సనాతన ధర్మ ప్రచారం చేశారో 96వ సంవత్సరంలో కూడా తాను వాహనం ఎక్కకూడదు సన్యాసి ధర్మం అని నడిచేటప్పుడు అంత వృద్ధులైపోయి తాను నడవలేకపోతే ముందు రిక్షా నడుస్తుంటే రిక్షా మీద చెయ్యేసి పట్టుకుని సత్యదండాన్ని ఇలా పట్టుకుని నడిచి వెళ్ళారు తప్ప ఆయన ఎప్పుడూ వాహనం ఎక్కి వెళ్ళలేదు. సన్యాసి అంటే వాహనం ఎక్కకూడదు కాబట్టి ఆయన వాహనం ఎక్కలేదు ఎప్పుడు. అంత ధర్మాన్ని పాటించారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పరమాచార్య క్యాసెట్ ఒకటి. ఆయన ఒకనకొకప్పుడు రామేశ్వరం వెళ్ళారు. రామేశ్వరం వెళితే సముద్రం మించి వెళ్ళాలి. సముద్రం మించి వెళ్ళడానికి రోడ్ బ్రిడ్జ్ లేదు, రైల్ బ్రిడ్జ్ ఒకటే ఉంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైము. దాని మీద ఇలా అడ్డంగా దొంగలు ఉంటాయి. ఆ దొంగ మించి దొంగ మీద నుంచి దొంగ మీదకి అడుగేసుకుంటూ వెళ్ళాలి. వెడితే విపరీతమైన గాలి. ఆయన సన్నగా ఉంటారు. పైగా ఆ రోజులో లోకోమోటివ్ ఇంజిన్స్, బొగ్గు ఇంజన్లు, అందుకని దాంట్లో ఉన్నటువంటి నూనె అంతా స్లీపర్ల మీద పడిపోయి ఉంటుంది. కాలు కాని జారిందో సముద్రంలో పడిపోతారు రెండింటి మధ్యలోంచి. పైగా అట్నుంచి రైలు కానీ వెనక నుంచి రైలు కానీ వస్తే తప్పుకునే మార్గం లేదు. కాబట్టి అన్నారు, అయ్యా మీరు ఇక్కడ మాత్రం రైల్లో వెళ్ళిపోండి అవతల వైపు అన్నారు. ఆయన అన్నారు, ఒక్క నాటికి వెళ్ళను, సన్యాసి వాహనం ఎక్కను, ఈ రైల్ బ్రిడ్జ్ మీద నడుస్తానన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ గౌరవించింది ఆయన. రైళ్ళు ఆపేసింది పరమాచార్య వెళ్ళేవారు. మీరు క్యాసెట్ చూశారో లేదో తెల్లబోతారు. మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో పెద్ద స్క్రీన్ పెట్టి వేసి చూపించాం. ధర్మం అంటే ఎలా ఉంటుందో ఆ క్యాసెట్. ఆయన స్లీపర్స్ మీద నడిచి వెడుతుంటే సత్యదండం పట్టుకుని గాలికి విసిరేస్తున్నట్టు సౌండ్ కూడా అందులో ఎంత శబ్దం, కింద నుంచి సముద్ర తరంగాలు అలా లేస్తున్నాయి. ఇలా చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అంత గాలిలో సత్యదండాన్ని అలా పట్టుకుని దొంగలు దాటుకుంటూ అలాగే ఆయన రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి వచ్చారు తప్ప ఆయన మాత్రం వాహనం ఎక్కలేదు. అంతటి ధర్మాత్ముడైనా ప్రేగులు అంటుకుపోయాయి ఎప్పుడూ వెళ్ళపట్టున ఏమీ తినకపోవడం వల్ల. ఖేదపడకపోవడం అనేటటువంటిది శరీరానికి ఉండకుండా ఉండదు. ఎంతటి మహాత్ముడైనా జీవితంలో ఎక్కడో అక్కడ కష్టపడ్డమో, హరిషద్వర్గముల చేత కాటు వేయబడ్డమో, బాధపడ్డమో ఉండి తీరుతుంది. అంత మహానుభావుడు తులసీదాస్ గారు విపరీతమైనటువంటి వర్షం హోరున కురుస్తుంటే పాదుషా ముందు పురాణం సరిగ్గా చెప్పలేకపోతే, కొత్తగా పెళ్ళయింది నీ భార్య మీద నీ మనసు నిలబడింది వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వస్తే భార్య పుట్టింటికి వెళ్ళిందన్నారు, తండ్రి గారికి ఒంట్లో బాగోలేక. కామాన్ని అణుచుకోలేక అంత ఘోరమైన తుఫాన్లో అరణ్యం వెంట కటిక చీకట్లో క్రూర మృగాలుంటాయని కూడా చూడకుండా అత్తవారింటికి వెళ్ళాడు. తలుపులు వేసేసి ఉన్నాయి, హోర్న గాలి. మేడ మీద గదిలో భార్య ఉంది. తలుపు కొడితే సిగ్గుపడవలసి ఉంటుంది, ఇంత వానలో ఎందుకు వచ్చావు మీ ఆవిడ కోసమా అంటారని పైనుంచి తాడు ఒకటి కనపడితే జారిపోతున్నటువంటి ఆ తాడిని జాగ్రత్తగా గోళ్లతో నొక్కి పట్టుకుని పైకి ఎక్కారు. పైకెక్కి తలుపు కొడితే భార్య తలుపు తీసింది. ఒంటి నిండా నెత్తురు. ఏమిటా నెత్తురు అంది. ఏమో నాకు తెలియదే అన్నారు. ఎలా వచ్చారు పైకి అంది. అదేదో తాడు కనపడింది, గోడెక్కానన్నారు. చూస్తే అది పెద్ద చుట్టుకున్నటువంటి ఒక త్రాచుపం, దాన్ని గోళ్లతో గిల్లుతూ పైకెక్కేశారు. దాని నెత్తురు మీద పడిపోయింది. ఆవిడంది, ఇప్పటి వరకు మీకు నేను తెలియను, ఒక్క 10 రోజుల క్రితం పెళ్ళయింది. ఎవరో తెలియనటువంటి నా యందు ఇంత మోహంతో ఇంత రాత్రివేళ అంత అరణ్యంలో ఇంత తుఫాన్లో త్రాచుపాముని పట్టుకుని పైకెక్కి నా దగ్గరికి వచ్చారే, ఇందులో కోటో వంతు మీ దృష్టి ఈశ్వరుడి మీద ఉంటే మీరేమవును అంతే. వెంటనే మెట్లు దిగి కిందకొచ్చి కాశీ వెళ్ళిపోయారు. ఆయన మహానుభావుడై తులసీదాస్ గారు రామాయణ రచన చేస్తే ఆయనకి శ్రీరామ దర్శనం అయింది. హనుమ కూర్చునేవారు పక్కన ఎప్పుడు రామాయణ. అందుకే కదా తులసీ ఘాట్ వచ్చింది కాశీలో. ఒక మనిషి జీవితంలో చాలా గొప్పవాడైనప్పుడు ఆయన గొప్పవాడైపోయాడని మీరు అనుకోకూడదు. ఆయన గొప్పవాడు అవడానికి ముందు ఆయనకి కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఆయన కూడా హాలాహలాన్ని అనుభవించిన వాడే. ఆయన కూడా కామక్రోధముల చేత బాధపడ్డవాడే.
కానీ ఎదురొడ్డి పోరాడి గెలిచాడు. గెలిచి చిట్ట చివరికి అమృతాన్ని పొందాడు. హాలాహలం రాని అమృతం రాదు. కానీ హాలాహలాన్ని మీరు దాటి అమృతాన్ని పొందాలంటే ఏదో కష్టం వచ్చిందని ఈశ్వరుడు వదలకూడదు. భక్తి అన్న తాడు గట్టిగా కట్టి ఈశ్వరుడన్న మందరాన్ని సముద్రంలోకి దింపి హాలాహలం వచ్చినా వాడు మింగుతాడని నువ్వు నిలబడితే చివరికి నువ్వు అమృతాన్ని పొందుతావు. ఇది శంకరాచార్యుల వారి తీర్పు. కాబట్టి భవజలది మదన మందర పరమందర మపనయతం మే 6వ శ్లోకంతో నిజానికి షట్పది అయిపోయింది. ఎందుకంటే 6 కదా, షట్ అంటే 6, 10 అంటే పదములు, పదములు అంటే శ్లోకం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పదంగా తీసుకున్నప్పుడు 6 పదములు లేదు, అది 9, 6 కాళ్ళు. కాబట్టి 6 శ్లోకాలతో షట్పది పూర్తవ్వాలి. పూర్తవ్వాలంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పూర్ణత్వాన్ని పొందేస్తేనే పూర్తయినట్టు కదండి. శ్లోకం కాదు పూర్తవ్వలసింది, మీరు ఈశ్వరుడిని మీకు తెలియడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం. పూర్ణం అంటే ఏంటి? ఎక్కడ మొదలెట్టారో అక్కడికి తిరిగి వస్తే పూర్ణం. ఇలా వెళ్ళి ఇలా వచ్చి 0 పెట్టాలంటే మళ్ళీ ఎక్కడ మొదలెట్టారో అక్కడికి వచ్చేస్తే కదా పూర్ణం. శ్లోకం దేంతో ప్రారంభమైందో దాంతో పూర్తి చేసేశారు. అవినయం అపనయ అని కదా మొదలెట్టారు. అపనయత్వం మే అంటూ పూర్తి చేశారు, అంటే పూర్ణం చేసేశారు. ఇది శంకరుల యొక్క ప్రతిభ రచనలో. కాబట్టి ఆయన అంటున్నారు, భవజలది మదన మందర, ఈశ్వర నిన్ను నేను మందర పర్వతంగా చేసుకుని సంసారమన్న సముద్రాన్ని చిలుకుతాను, అమృతాన్ని పొందుతాను. నీవు నాకు దీని కొరకు చెయ్యవలసిన ఉపకారం ఏమిటో తెలుసా? భవజలది మదన మందర, పరమం ప్లస్ ధర అని తీసుకోవాలి. దాన్ని ఒత్తేసి పరమంధర అని చదవకూడదు. పరమందర, పరమం ప్లస్ ధర. ధర అంటే సంస్కృతంలో భయం, భీతి, భయానికి ధర అంటారు. పరమం అంటే చాలా బాధతో కూడినటువంటి భయం. చాలా భయంతో ఉన్నారనుకోండి, ఎప్పుడూ భయం. దేనివల్ల? పిచ్చి ప్రేమ ఎక్కువైపోవడం వల్ల. మీతో నేను చెప్పాను, పిల్లాడు 8 గంటలకి ట్యూషన్ నుంచి రావాలి, 9 అయింది రాలేదు. ఆ రోడ్డు మధ్యలో గొయ్యి తీశారు, వీడు చూసుకోకుండా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తాడు. వాడి సైకిల్ గబుక్కుని గోతులో పడిపోయి ఏం అవ్వలేదు కదా అంటుందమ్మా. ఏం అవ్వలేదు కదా. వాడు పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయేమో అంత నోటితో ఆ మాట అందో ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప ఇంకో అరగంట లెక్కలు చెప్పారేమో అందో. ఎందుకందో తెలుసా అండి? ఎక్కడ పిచ్చి ప్రేమ ఉన్నదో అక్కడ శంక ఉంటుంది భద్రత గురించి. ఎక్కడ చాలా ప్రేమ ఉంటుందో అక్కడే ప్రేమ పెరిగిన కొద్దీ బెంగ పెరుగుతుంది. బెంగకే భయం అని పేరు. ఈ భయం మీరు పెట్టుకుని రక్షించగలరా? మీరు ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అంత తేలికేం కాదు వద్దని చెప్పడం. నేను నా భార్య గురించి బెంగ పెట్టుకుని నా భార్యని నేను రక్షించగలనా? నేను హైదరాబాద్ వచ్చి కాకినాడలో ఇది ఎలా ఉందో ఏమిటో అని బెంగెట్టుకుంటే నేను ఏమైనా కాపాడగలనా? ప్రైవేటుకి వెళ్ళిన పిల్లాన్ని నేను రక్షించగలనా? హైదరాబాద్లో ఉన్న కొడుకుని కాకినాడలో ఉండి నేను కాపాడుకోగలనా? నాకు భయం లేని స్థితి కలగాలంటే, వాడు భద్రంగా నేను భద్రంగా ఉండాలంటే, నాకు పిరికితనం లేని స్థితి కలగాలంటే వాడి అనుగ్రహం వల్ల అందరం బాగుండాలి. కాబట్టి పరమందర, బాధతో కూడిన ఈ భయాన్ని అపనయ తీసేసేయి. తం నువ్వు, మే నా కొరకు. ఇది ఎందుకు తీసేయాలి అంటే శంకరులు దేంతో మొదలెట్టారో దానికి వ్యతిరేక కోణంతో పూర్తి చేశారు. మొదట దేంతో మొదలెట్టారు? అవినయం అపనయ. నాకు అవినయాన్ని తీసేయమన్నారు. అవినయం మీకు ఉంది అంటే అవినయానికి మారు పేరు ఏమిటి? అహంకారం కదండి. అహంకారం ఉన్నవాడు ఈశ్వరుడి పాదాలు పట్టుకోలేడు. పిచ్చి భయం ఉన్నవాడు ఈశ్వరుడిని పట్టుకోలేడు. మీ భయం ఎప్పుడూ దేని మీద ఉండిపోతుంది అనుకోండి, మీరు త్రికరణ శుద్ధిగా భగవత్పాదములు పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ ఆ భయంతోనే ఉంటారు. కాబట్టి చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి పట్టుకోలేరు. కాబట్టి పిరికి గుండె ఈశ్వరుణ్ణి పట్టలేదు, అహంకారం ఉన్నటువంటి గుండె ఈశ్వరుణ్ణి పట్టలేదు. అహంకారం తీయమని మొదట అడిగి పిరికితనం లేకుండా ఉంచమని చివరి అడిగారు. ఈ రెండింటి మధ్యలోకే ఉపాసన వస్తుంది. ఈ రెండింటి మధ్యలో అసలు ఈ రెండు ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఉపాసన లేదు. అందుకని ఇక్కడ పరమందరమపనయత్వం మే, ఇక్కడ భయాన్ని తీయమన్నారు, అక్కడ అవినయాన్ని తీయమన్నారు. ఇది
శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ అంటే. కాబట్టి ఈ ఒక్క శ్లోకంలో ఎంత ఉపాసన రహస్యాన్ని ఆయన దాచి మాట్లాడుతున్నారో చూడండి. కేవలం నామాలు వేశారా, లోపల చాలా చాలా నిగూఢమైనటువంటి విషయాల్ని పెట్టి ఆయన మనకి బోధ చేసి పిలుస్తున్నారా, కొత్త విషయాన్ని ప్రచోదనం చేసి నీలో కూడా ఈ మార్పు ఉండాలి అని ఆయన ప్రబోధం చేస్తున్నారా మనకి. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందర మపనయతం మే. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క వజ్రం మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కించేస్తుంది. ఫలశ్రుతి శ్లోకం అంటారు. ఏదైనా చాలా గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తే దీనికి ఇది ఫలితము అని చెప్పాలి. ఫలశ్రుతిగా శంకరాచార్యులు వారు ఇది ఫలశ్రుతి అని చెప్పరు. అంటే ఇదేదో 20 మాటలు చదివితే ఇది వస్తుంది, 3 మాటలు చదివితే ఇది వస్తుంది, 9 మాటలు చదివితే ఇది వస్తుంది కాదు. ఇన్ని మాటలు చదివితే వచ్చేది కాదు, దీనిలో అర్థం తెలిసి నువ్వు అర్చిస్తే వచ్చేది. అసలు నీకు బాగా అర్థం అవ్వడానికి ముందు చదవడం మొదలెట్టాలి. ఇది చదవకపోతే అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే లేదు కదండి. అసలు మనుష్య జన్మ ఎత్తి షట్పది రాదు అంటే అసలు ఆ జన్మ ప్రయోజనమే ప్రశ్నార్థకం. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు చివరంటున్నారు, నారాయణ కరుణామయ. నారాయణ అంటే నారహ ఆయనం, సమస్త జీవులయందు తానే ఉండి ఆయనమై ఆధారమై ఉన్నవాడు. యథార్థమునకు ఆయనే తానై ఉన్నవాడు. తత్వం తత్వం అసి అయి ఉన్నవాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను తులం బంగారం ఇచ్చి ఉంగరం చేయించా. బంగారపు ఉంగరం తయారవుతుందా, రాగి ఉంగరం తయారవుతుందా? బంగారపు ఉంగరమే తయారవుతుంది. నేను బంగారం ఇచ్చి ఉంగరం చేస్తే బంగారు ఉంగరం వస్తుంది, రాగి ఇచ్చి పాత్ర చేస్తే రాగి పాత్ర వస్తుంది. నారాయణ అంటే నారమలకు ఆయనమైన వాడా, సమస్త జీవుల యందు నీవే ఉండి నడిపిస్తున్నవాడా. ఆయనే ఉండి ఆయనే నడిపించినప్పుడు నువ్వు ఆయనే అయ్యి ఉంటావు కదండి. రైల్లో అప్పర్ బెర్త్లో పడుకున్నా, మిడిల్ బెర్త్లో పడుకున్నా, లోయర్ బెర్త్లో పడుకున్నా, పడుకున్నది మాత్రం ఆ రైల్లోనే తిరుపతి వెళ్తావు నువ్వు. అంతేగాని అప్పర్ బెర్త్లో పడుకున్న వాడు అస్తమానం ఏమంటే తిరుపతి వెళ్తుందా, మీరు గబుక్కుని ఒకవేళ మీరు తిరుపతి నేనేమో కాకినాడ వెళ్ళిపోను కదా అని అడగకూడదు, అలాగే వెళుతుంది కదా. ఇంకా మరీ అతి తెలివితేటలు ఉంటే మనం చెప్పలేం. ఏదో వెనకటికి మా స్నేహితుడు మాట చెప్తుండేవాడు, విశాఖపట్నంలో హౌరా వెళ్లే మెయిలు, చెన్నై వెళ్లే మెయిలు కూడా ఓసారి వస్తూ ఉంటాయి. అది అటుపోతుంది, ఇది ఇటుపోతుంది. హౌరా మెయిల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది, ఒక ఆయన లోపలికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, అది వెళ్ళిపోయింది. చెన్నై వెళ్ళే మెయిల్ వచ్చింది. అయితే మాత్రం అందులోనూ S1, S2, S3, S4గా ఉంటాయి. ఆయన మళ్ళీ భోజనం చేసి వచ్చి బ్రేవ్ మంది ఎంచి S4 వెతుక్కుని అప్పర్ బెర్త్కి పడుకున్నాడు. ఆ కింద కూర్చున్న వాళ్ళు మారిపోయారు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు లేరు. ఇంతకు ముందు చాలా మంది ఉండేవాళ్ళు కదా మనతో పాటు చెన్నై వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరు లేరేమిటని ఆయన అన్నాడు. ఏమంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వాళ్ళు అన్నారు హౌరా వెళ్తున్నాం అన్నారు. హౌరా మెయిల్ వచ్చేసింది కదా, మేము హౌరా వెళ్తున్నాం అన్నారు. ఆయన అన్నాడు ఇప్పుడైనా దూకియాలి పైనుంచి. ఆయన అన్నాడు ఎంత అభివృద్ధి చెందాయండి రైల్వేస్, అండర్ బెర్త్ ఈజ్ గోయింగ్ టు హౌరా అండ్ అప్పర్ బెర్త్ ఈజ్ గోయింగ్ టు చెన్నై. ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు హనీని? అప్పుడు కూడా అంత మౌఢ్యం. నారాయణ కరుణామయ, ఇది శంకరాచార్యులు. మేము ఎంత అయోమయంలో ఉన్నామంటే ఈశ్వరా లోపల నువ్వుండి నడిపిస్తున్నావు, నేనే నడుస్తున్నానని నేను అంటున్నాను. ఇంతకన్నా అన్యాయం ఏంటి? నీ ఊపిరి నువ్వు తీసుకోవడమే నిజమైతే ఊపిరి ఆగిపోయిన వాళ్ళందరూ వాళ్ళు ఆపుకున్నారా? వాళ్ళు ఆపుకోలేదుగా, వాళ్ళ ఊపిరి ఆగిపోయింది. వాళ్ళకి వెంటిలేటర్లు పెట్టినా ఎందుకు ఆగిపోయింది? ఎవడి ఊపిరి వాడు తీసుకుంటే ఎవడు చచ్చిపోడు. అంటే ఊపిరి తీసేవాడు ఊపిరి ఆపేవాడు వాడు ఉన్నాడు. భవతి అని సంస్కృతంలో మాట. భవతి అంటే ఉన్నాడు, ఉన్నాడు అంటే ఊపిరి మీదే ఆధారం. ఊపిరి నువ్వు తీస్తే నువ్వు చిరంజీవి, ఊపిరిని తీసేవాడు వేరొకడున్నాడు కాబట్టే నీ సంకల్పంతో సంబంధం లేకుండా నీ శరీరం పడిపోతావు. ఇది నారాయణ, ఆయన నడిపిస్తున్నవాడు. బంగారంతో చేసిన ఉంగరంలో బంగారమే ఉంటే నారాయణ అంతటా ఉంటే అన్ని నారములకు ఆయన ఆయనమైతే ఉన్నది నారాయణయే. కానీ నేనేమంటున్నాను, నేనున్నానంటున్నాను. ఇది నా అజ్ఞానం. అప్పర్ బెర్త్ చెన్నై, లోయర్ బెర్త్ హౌరా పెడుతోందంటే. కానీ నువ్వేమంటున్నావు? అలా మీతో ఎవరైనా అన్నారనుకోండి, మీదైన వస్తువు వాళ్ళకి ఇచ్చారనుకోండి, సాధారణంగా బ్యాంకుకి రైల్వే స్టేషన్కి వెళ్తే వెంటనే పెన్ అడుగుతారు కదా.
మీరు పెన్ ఇచ్చారనుకోండి, అలా నించున్నారనుకోండి, ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే రాసుకుని జేబులో వేసుకుంటాడు. పెట్టుకుంటే మీరు అందుకే క్యాప్ మీ దగ్గర ఉంచుకుని పెన్ ఇవ్వాలి. ఎప్పుడు పెన్ ఇచ్చేయకూడదు, మీరు మర్చిపోతారు. అందుకని అప్పుడు మీరు మాస్టర్ పెన్ అండి అన్నారనుకోండి, మీరు ఇచ్చారా అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అరే ఇదేంటో ఇప్పుడే కదా ఇచ్చాను విచిత్రాయల ఫామ్, దాన్ని మీరు ఇచ్చారా అంటారేంటి అనుకోరు. మీరు ఇంత కృతజ్ఞత అనుకోరు. ఏమిటండో ఇప్పుడు పుచ్చుకున్నారు, ఇప్పుడు మీరు ఇచ్చారా అంటున్నారు, మీ పెన్నులాగా అంటాం కోపం వస్తాయి కదా. వాడు లోపలుండి అన్నీ నిర్వహిస్తుంటే నేనే అన్నీ చేసుకుంటున్నానని అన్నా కూడా మిమ్మల్ని ఏమనుకుంటా, వాడు లోపల ఊపిరి తీసుకురానంటే కరుణామయుడు కాడు వాడు. నారాయణ కరుణామయ, ఇది శంకరాచార్యులు వారు. ఆయన మాటలు అంటే ఏదో అన్నానని అనరు, ఆ పక్కనే అన్నారంటే దానికి అర్థం ఉంటుంది. దానివల్ల మీ మనసు రంజిల్లుతుంది చదువుతున్నప్పుడు. అబ్బా నిజం కదా ఈశ్వర, నేను ఏదో పూర్తి చేసేయాలి కాబట్టి అలా చెప్పేస్తున్నాను, కానీ సౌలభ్యంగా అసలు మీరు బాగా లోపల విచారణ చేసి చూస్తుంటే అమృతం వస్తుంటుంది ఆ శ్లోకాల్లోంచి.